హలో, నేను మిస్సెస్ రావు. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవుండదంటారు పెద్దలు. అలాగే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు ఎలైట్ లైసెన్స్ తీసుకొని విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మి వందల కోట్ల రూపాయలు పోగు చేసుకున్నటువంటి అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఈ లిక్కర్ స్కామ్కి అలాగే ఫోన్ ట్యాప్కి సంబంధం ఉందంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే ఆ రోజున ప్రభుత్వంలో కీలకమైనటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఈ రెండింటిని, అటు లిక్కర్ స్కామ్ని ఇటు ఫోన్ ట్యాపింగ్ని రెండింటినీ చేయించారు అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తూ ఉంది. అందుకే ఒకవైపు ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వస్తూ ఉంది. ఇప్పటికే ప్రణీత్ రావు మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది, విచారిస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా కేసీఆర్కి అలాగే ఆ ప్రభుత్వంలో పెద్దగా కీ రోల్ పోషించినటువంటి వ్యక్తికి చుట్టుకుంటూ ఉంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు టానిక్ పేరుతోటి జరిగినటువంటి మద్యం కుంభకోణం కూడా అదే వ్యక్తికి చుట్టుకుంటుంది. అదే హ్యాపీరావు. హ్యాపీరావు అంటూ ఉంటారు. హ్యాపీరావు అనే పేరు ప్రాచుర్యం పొందింది కేసీఆర్ ప్రభుత్వంలో. ఆ హ్యాపీరావుని కాదని ఎవ్వరూ ఏం చేయలేరు అనేటువంటి ఒపీనియన్ అప్పట్లో ఉండేది. ఇప్పుడు ఆ హ్యాపీరావు యొక్క కోసాలు కదిలిపోతూ ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకి. ఇప్పుడు టానిక్ వ్యవహారం గత 4 రోజుల నుంచి కూడా తెలంగాణ సమాజంలో హైలైట్ అవుతుంది. ఈ టానిక్ అనేటువంటి పేరుతోటి తీసుకున్నటువంటి ఎలైట్ లైసెన్స్ని చూపించి విదేశీ మద్యాన్ని అమ్ముతూ వ్యాట్ని జిఎస్టీని ప్రభుత్వానికి ఎగ్గొట్టి వందల కోట్ల రూపాయలు పోగు చేసుకున్నారు. అలాగే స్వదేశీ మద్యాన్ని కూడా విచ్చలవిడిగా తీసుకొచ్చి అమ్మారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి బేవరేజెస్ కంపెనీలో ఎలాంటి రికార్డ్స్ లేవు. ఏ బేవరేజెస్ కంపెనీ నుంచి కూడా కొన్నటువంటి దాఖలాలు లేవు. ఏ విధంగా ఆ మద్యం కుంభకోణాన్ని చేశారు అనేది విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో టానిక్ మద్య షాపులో భారీ స్కామ్ జరిగిందని చెప్పి గత 4 రోజుల నుంచి కూడా వినిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ కూడా నడుస్తూ ఉంది. ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగి మొత్తం ఎంక్వైరీ చేస్తుంది. ఇక క్యూబై టానిక్ పేరుతో బ్రాండ్ నేమ్, క్యూబై టానిక్ నేమ్ పేరుతోటి ఒక బ్రాండ్ నేమ్ని క్రియేట్ చేసి ఆ మద్యాన్ని అమ్ముతుంది. వందల కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు, జిఎస్టీ అలాగే వ్యాట్ని ఎగ్గొట్టి. సో ఇది ఎక్కడుంది అని అంటే జూబ్లీ హిల్స్లో టానిక్ స్టోర్కు ఎక్సైజ్ శాఖ నుంచి ఎలైట్ లైసెన్స్ పొందింది. ఈ ఎలైట్ లైసెన్స్ పొందడం వెనక కూడా చాలా కుట్ర జరిగింది. 2016లో దీనికి సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చింది. 2017 నుంచి ఇది జూబ్లీ హిల్స్లో టానిక్ స్టోర్ పనిచేయడం ప్రారంభించింది. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి జీవో కూడా తీసుకొచ్చారు. సాధారణంగా మద్య షాపులు పెట్టడానికి టెండర్లు పిలుస్తూ ఉంటారు. ఆ టెండర్లో అమౌంట్ కట్టి వచ్చినటువంటి వాళ్ళు ఆ స్టోర్స్ని నిర్వహిస్తూ ఉంటారు, వైన్ షాపుల్ని. కానీ ఇక్కడ ఎలైట్ లైసెన్స్ తీసుకున్నారు. ఒకళ్ళు వాళ్ళకే ఫైనల్ చేసి ప్రత్యేకమైనటువంటి జీవో కూడా ఇవ్వడం జరిగింది 2017లో. ఆ రోజు నుంచి దందాను మొదలు పెట్టారు. ఒక షాపుకు మాత్రమే జూబ్లీ హిల్స్లో లైసెన్స్ తీసుకున్నారు. బట్ హైదరాబాద్లో దాదాపు 11 చోట్ల ఈ ఎలైట్ స్టోర్లు టానిక్ పేరుతో వెలిచాయి. విచ్చలవిడిగా వ్యాపారం చేసేసారు. లాటరీలో A4 లైసెన్సులు పొందిన వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే A4 అంటే సాధారణంగా మనం లిక్కర్ పాలసీ మారినప్పుడు లిక్కర్ పాలసీకి అనుగుణంగా వైన్ షాపులకు సంబంధించినట్టు వేలం వేస్తుంటారు. ఆ వేలంలో వైన్ షాపులని కైవసం చేసుకుంటారు. కానీ ఎలైట్ లైసెన్స్కి సంబంధించినటువంటి షాపుకి అలాగే సాధారణంగా A4 లైసెన్స్ పొందిన షాపులకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ ఎలైట్ లైసెన్స్ పొందినట్టు ఈ A4 లైసెన్సులు పొందినటువంటి షాపుల్లో చూపించి వీళ్ళు మద్యం కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యం అమ్మకాల్లో అదనపు వెసులుబాటు ఉంటుంది ఎలైట్ కంపెనీలకి. సో అక్కడ జియోలో కూడా చాలా అడ్డగోలుగా ఇవ్వడం జరిగింది. అడ్డగోలుగా రాయితీలు అలాగే వాళ్ళకి అమ్ముకునే వెసులుబాటును కల్పిస్తూ ఇచ్చారు. అప్పట్లోనే దాని మీద విమర్శలు వచ్చాయి, కానీ దాని మీద ఎంక్వైరీ జరగలేదు. కారణం ఏంటంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం సొంతది కాబట్టి ఎంక్వైరీ నడవలేదు దాని మీద ఆరోపణలు వచ్చినప్పుడు కూడా. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారింది, మొత్తం ఎలైట్ భోగాతాన్ని మొత్తాన్ని ఇప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 11 సాధారణ వైన్ షాపులకు క్యూబై టానిక్ బ్రాండ్ నేమ్ పెట్టుకున్నారు. సో బ్రాండ్ నేమ్ పెట్టుకొని వాళ్ళు ఈ బ్రాండ్ నేమ్ తోటి సాధారణమైనటువంటి వైన్ షాపుల్లో కూడా విచ్చలుడిగా అమ్మకాలు చేశారు. వేరు లైసెన్స్ పొందినటువంటి షాపులకు కూడా ఒకే పేరు పెట్టి ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఈ షాపులు నిర్వహించారు. సో లైసెన్సులు వేరువేరుగా పొంది ఆ షాపులకు ఒకే పేరు పెట్టి ఈ మొత్తం దందాను కొనసాగించారు. ఇష్టానుసారంగా విచ్చలుడిగా చూసి చూడనట్లు గత ప్రభుత్వం వదిలేసింది, సొంత ప్రభుత్వం కాబట్టి. ఇప్పుడు
టానిక్ వైన్ మార్ట్లో సిగరెట్లు, చాక్లెట్లు, స్నాక్స్ కూడా విక్రయం జరుగుతుంది. వాస్తవంగా సిగరెట్లు కానీ లేదంటే చాక్లెట్లు, స్నాక్స్, ఇతరత్ర వస్తువులు విక్రయించడానికి లేదు. అక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి బ్రాండ్స్ని మాత్రమే అమ్మాలి. ఆ బ్రాండ్స్ కాకుండా అదనపు బ్రాండ్స్ను అమ్మడమే కాకుండా అక్కడ సిగరెట్లు కానీ, స్నాక్స్, ఇతర చాక్లెట్స్, ఆ చాక్లెట్లో కూడా ఏముందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆ మధ్యకాలంలో చాక్లెట్లో డ్రగ్స్ బిట్ అమ్ముతున్నారనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. సో అక్కడ చాక్లెట్లు, సిగరెట్లు అక్కడ అమ్ముతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఎంక్వైరీలో తేలుతుంది. ఇక లిక్కర్ పైన వ్యాట్, ఇతర వస్తువులపైన జిఎస్టీ మొత్తం ఎగవేశారు. వ్యాట్, జిఎస్టీ ఎగ్గొట్టడం అనేది ఒక పెద్ద నేరం. సో కానీ విచ్చలవిడిగా వాళ్ళు వ్యాట్, జిఎస్టీ ఎగ్గొట్టి వందల కోట్ల రూపాయలు పోగు చేసుకున్నారు. సుమారు ఇప్పటి వరకు జరిగినటువంటి ఎంక్వైరీలో 100 కోట్ల వరకు ట్యాక్సులు ఎగ్గొట్టినట్టు ఈ టానిక్ సంస్థ మీద వస్తున్నటువంటి ఆరోపణ. సో ఎక్సైజ్ శాఖ ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉంది. 100 కోట్ల రూపాయలు జిఎస్టీ అలాగే ట్యాక్స్లు ఎగ్గొట్టారని చెప్పి తెలిసింది. కానీ విదేశీ బ్రాండ్లు ఎక్కువ ధరకు కూడా అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాస్తవంగా విదేశీ బ్రాండ్లు లిమిటెడ్ బ్రాండ్స్కే అనుమతి ఉంటుంది. కానీ వాళ్ళు బ్రాండ్స్కి అనుమతి లేనటువంటి వాటిని కూడా తీసుకొచ్చి అమ్మారు. అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల్లో తీసుకొచ్చినటువంటి బ్రాండ్స్ని కూడా అమ్మి అడ్డగోలుగా సంపాదించేశారు. ఎవరెవరు దీనికి తెర వెనుక ఉన్నారు, తెర ముందు ఎవరు ఉన్నారో అని కనుక మనం చూస్తే, అఫీషియల్గా చూస్తే కనుక అనిత్ రాజ్ లక్ష్మణ్ రెడ్డి, సాయి శిల్ప అనిత్ రెడ్డి, కే భారతి పేర్ల మీద ఈ టానిక్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయింది. ఆన్ పేపర్ కనిపిస్తున్నటువంటి పేర్లు ఇవి. తెర వెనుక వేరే వాళ్ళు ఉన్నారు, బట్ ఆన్ పేపర్ మాత్రం ఈ పేర్లు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. టానిక్ ప్రమోటర్లకు గత ప్రభుత్వం పెద్దల యొక్క అండ పుష్కలంగా ఉందని చెప్పి అది సర్వత్రా తెలిసినటువంటి అంశమే. చాలా కాలంగా ఇలాంటి ప్రచారం కూడా ఉంది. టానిక్ ప్రమోటర్లకు గత ప్రభుత్వ పెద్దల సహకారం ఉందని చెప్పి వాళ్ళల్లో ఆ ప్రభుత్వ పెద్దల్లో ఒక ఐఏఎస్ సహా 3 ఉన్నతాధికారుల పాత్ర ఉంది అని చెప్పి ప్రాథమికంగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖ తెలుస్తూ ఉంది. టానిక్లో అధికారుల పిల్లల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఒక ఐఏఎస్ అధికారి అలాగే 3 ఉన్నతాధికారులు వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారని చెప్పి అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతుంది. షాప్లో పనిచేసేటువంటి ఉద్యోగుల పేర్ల మీద కూడా లైసెన్సులు తీసుకున్నారు. ఆ లైసెన్సులు తీసుకున్నటువంటి షాపుల్లోనే ఈ ఎలైట్ మద్యాన్ని అమ్మడం జరిగింది విచ్చలవిడిగా. ఎక్కడ కూడా ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎంక్వైరీ మాత్రం జరగలేదు ఇప్పటి వరకు కూడా. టానిక్ ప్రమోటర్ల వెనుక బీఆర్ఎస్ ముఖ్య నేత హ్యాపీరావు ఉన్నారని చెప్పి ఇప్పుడు సర్వత్రా వినిపిస్తూ ఉంది. సో ఈ హ్యాపీరావు ఎవరు అనేది అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏకఛత్రాధిపత్యంగా ప్రగతి భవన్ వేదికగా చేసుకొని నడిపినటువంటి ఈయన ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎంక్వైరీ జరుగుతుంది. ఒకవైపు ఈయనే ఫోన్ ట్యాపింగ్లో కూడా కీలకంగా ఉన్నారని చెప్పి ప్రణీత్ రావు చూచాయిగా చెప్తున్నారు పోలీసులకు అని కూడా తెలుస్తుంది. ఆ రోజున ఇన్ఛార్జిగా ఉన్నారు నిఘా విభాగానికి ప్రభాకర్ రావు. సో ప్రభాకర్ రావు అలాగే ప్రణీత్ రావు ఇద్దరు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేశారనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. అర్ధరాత్రి వేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన రోజు 14 హార్డ్ డిస్కులతో పాటు పెన్ డ్రైవ్లు, కొన్ని వందలాది సిమ్ములు మొత్తం కూడా తగలబెట్టారు అనేటువంటి ఆరోపణలు కూడా వాళ్ళు ఎదుర్కొంటున్నారు. సో వాళ్ళ వెనక కూడా ఈ హ్యాపీ రవి ఉన్నారని కూడా వినిపిస్తుంది. సో అందుకే అటువైపు ఫోన్ ట్యాపింగ్, ఇటువైపు టానిక్ రెండూ కూడా హ్యాపీ రావును బంధించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. విచారణ చాలా వేగంగా కనిపిస్తుంది. సో ట్యాపింగ్ తీగలాగితే హ్యాపీ టానిక్ మత్తు దిగబోతూ ఉంది అనేది ఇప్పుడు తాజాగా తెలుస్తూ ఉంది. సో టానిక్ వ్యవహారం బయటకు వచ్చినటువంటి క్రమంలో కొన్ని 100 కోట్ల రూపాయల వ్యవహారం, 100 కోట్ల రూపాయల భాగోతం బయటకు వస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల ముందే హ్యాపీ రావుని జైలు ఊచలు లెక్కి పెట్టించేలా రేవంత్ రెడ్డి చేస్తారా? ఈ ఎంక్వైరీ వేగంగా నడిచేటువంటి అవకాశం ఉందా లేదా